శతశతవల్లం సర్వరు సరస్వతుండ ఇజ్జగేశ్వరుడు బలి బలి గోత్రము బస్వయాలు పొచ్చుగయచ్చు తీరం అంతి తిమ్మాలి
కొల్లలు గోపురాలు గులజాపురటు అమ్మేసి గట్టయ్య విశాలను లేప బ్రహ్మకు పంచాత్మంతం పరమాత్మ తెలుగు ప్రటు తెలుగు రాగని ప్రటు जंगल अरे
అమ్మవారు నీరమ్మ నీరమ్మ కొడుతారా 6 మంది కొడుకులు ఉన్నారా నాకు కరుగురా వచ్చిన అగ్గారపూరి భద్ర గారిపోతే మరి అటువంటి ఆ యొక్క పరమశివుడైన ఇక తల్లి నీరమ్మ 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 12 ఏళ్ళ ఇద్దరు నీరమ్మ నీరమ్మ ఏకాదశి శివరాత్రి శివుడి పేరు మీద ఒక పొద్దు గాయల పర్వతాల వల్లనుడు కాపు తల్లి ఓడిలో వేసినారే మల్లలని నమ్మకు ఎప్పుడుగా ఓడి కట్టిందో ఆ దేవుడు ఉట్టి పెరిగి పెద్దవాళ్ళై పుట్టి పెరిగి పెద్దవాడై కనుక పర్వతాల వల్ల పులిపేరు కొల్లపూరి కుదిరించి కట్టిండు పాడబిడ్డ కొల్లపూరి బస్తి గౌరు వేసి పరమాత్మ వల్ల ముగ్గురులో సిద్ధాన 3 ముళ్ళ తచ్చు కట్టి గుండెకారు మొత్తం ఎక్కడి ఎదిరి పాట మీద పసలమంద 6 గంటలు దుంపుతూ పరమాత్ముడు వల్ల రాజ్యం కట్టుకున్నాడు పడదంత బాగా 12 వేల ఇట ఇచ్చవంతులు పాట 90 వరకు చెప్పేవాళ్ళు చెప్పే బ్రహ్మలు కట్టురాదు ఏదో చెప్పి ఏదో అంటారు కనుక ఖర్చీలు కాడా పరమాత్ముడు వల్లయ్య సరే రాజ్యం వెళ్తుడు దేవుడు మల్లయ్య దేవరాజు మల్లయ్య మల్లయ్య మరి నీలమ్మ సంసారం పాడారో వచ్చినట్టు ఉన్నది పరమాత్ముడు వల్ల 6 గంటలకు సంవత్సరాలు చూసి లగ్నాలు చేసిండు రాజు వెళ్తుంటే 30 దేవతలు మనలకు పెళ్లి మీద ప్రేమ చేసి పెళ్లిగా రాజు చెప్పింది సుఖేరు కూడా నాటక దేవురి పట్ట మీద గురకటాలటి మరి గురవరి వాసమ్మ నాడుల పద్మాదేవి ఆ పద్మాదేవి తెచ్చినందుకు కొన్ని రోజులకు గౌరీదేవుల తోని పద్మాదేవి తల్లి గారి ఇంటి పోయింది మరి అటువంటి నీలమ్మ సంసారం ఎంతో బాగా ఉంది నీలమ్మ పెద్ద కోడలు వంతులాడి వంగదక్కమ్మ కళ్ళు చూసింది అమ్మ ఏం చేతునంటారమ్మా ఏం చేతునంటారమ్మా దేవి అక్కమ్మ మల్లనాలు ఉండవయ్యా మల్లయ్య రాజాలు ఎలాంటి ఎలాంటి మా యొక్క మొగలు వీళ్ళెవరు రాగలు దుంటురు మేము 500 లెక్క మరి కొంత పోతాం ఎక్కడ వేయాలంటది మూడలు అక్కమ్మ అక్కమ్మ ఇది నా ఒక్క దాంట్లో కాదు ఈ యొక్క మాట ఉన్న వాళ్ళని అడిగి చేసుకోవాలి మా 6 మంది మాటలు ఒక్కటైతే మళ్ళీ రాజ్యం ఏలకుండా చేయవచ్చు ఏమమ్మా చెల్లెళ్ళు ఏమమ్మా చెల్లెళ్ళు రంగమ్మ చెల్లెళ్ళు చెప్పుకోగా మాట శివరాజు
చెప్పే మాటలు రామనే చెల్లె నాతోటి అరలు వీరల్లా ఉన్నరే చిన్నరా పిల్ల నడుపుదానా అక్క పెద్దక్క నడపాలి చిన్నది పెద్దది కొనది మీరందరూ ఉన్నారా ఇంటారు మల్లయ్య రాజవేల అంటే చెల్లె మన మొగల్లో 35 కాళ్ళు అరకలతో పట్టింది చెల్లె మళ్ళీ పిల్ల ఉయ్యాలో ఊతుంటే మనం దుబ్బలు మొత్తం వస్తున్నాము చెల్లె మల్లడేవో రాజ్యమేర పట్టే మన మొగోళ్ళేమో గాయగోళ్ళ లెక్క అరకలుతున్న పట్టి ఇక గాయగోడు పిల్లల లెక్క మనమేమో అమ్మలకొంత పోతాం వారి పిల్లమేమో ఉయ్యాలు ఉంటాం నీకు ఈ మాట మీద ఎట్లా అనిపిస్తుంది గట్ల కాదు కానీ మంచిగా సంసారం ఉన్నది మాటల మధ్య సంసారం ఉంది ఆ మేడలు ఉంటేనే మన భూపతులు సభ్యులు నిద్ర పెట్టుకుని పోతే ఉంది మన పెద్దలుగా మన దగ్గరగా ఇంటికి కావడం చిన్న పోరి నువ్వు తెలిసి తెలియని మాట ఒక్క మాట మంచిది కాదు యారా చిన్నదైతే పాల్చింది రాలే పాలు బరాబరే ఉంటుంది యారా చిన్నది పాలు మరి అది ఇంట్లో ఉండేది మనం పని చేసేది గివేండి బాగానే ఉంది వేసము ఎందుకంటే నీకేమో ఇస్తారో నాకు దానికి మాట్లాడతాను నాకు మర్దీయడు చెల్లె యారాలి ఇగో నా మాట ఇంటే ఓ ఇంటోళ్ళు అవుతారు ఓ సంసార పనులు అవుతారు ఓ రీతోళ్ళు అవుతారు నా మాట పోతే మీరే గడిపోతారు మల్లడు పెద్ద అవుతాడు నేను పెద్ద అవుతా యారళ్ళ పెద్దదాన్ని నేను అత్తేం చేస్తుంది అయ్యో ఇలా ఓ బుడ్డలో ఉంటుంది ఓ బుడ్డి పక్కనిచ్చి ఆ బుడ్డలో వండుకుంటా ఇంటికాడ మొగోళ్ళ మీ బాగా మొటాలెడ్డి ఇక మొటాలెడ్డి పెద్దోడు ఇక రాసా కావాలంటాడు రాసా కావాలంటాడు మరి ఆయన కూడా ఇక ఓ పుట్టడు అయినాయి అనుకో ఓ పండుగ తీసి పోతాడు ఆ పండుగ అయినా చెప్తారు మేమేమో గిట్ల పెద్ద అవుతాం మల్లడు రాజ్యం వెళుతుండు సెల్లే నా సెల్లే పదులు నెత్తి కొట్టి డబ్బులు అమ్మాలంటారు సెల్లే నా సెల్లే ప్రజల నెత్తి కొట్టి డబ్బు సంపాదించడం మల్లడేమో గట్ల పెద్ద అవుతాడు ఇక మా సంసారం ఇట్లా పెద్ద అవుతుంది ఏం లేకపోయినా మధ్యలో మీరు 5 మంది మీరే ఏడిపోతారు మీరే ఏడిపోతారు అక్కడ అంటారే ఇగో రీతెక్కువలేకుండా చెప్పలేదు సిమ్మలేదు ఇది రెండో ఇగో ఉన్నది చెప్పిన నేను చేసే దొంగతనం మళ్ళీ చేసే దొంగతనం చెప్పిన నీ ఇష్టమే ఇష్టమే చెడిపోయిన ఇష్టమా అంటుంది గడలుతున్నా ఎప్పుడు నడుస్తామని చెల్లె నా మాట ఇంటరా చెల్లె నా చెల్లె నా మాట విని రీతల్లో ఇద్దరు చెల్లె నా చెల్లె మొగోళ్ళు ఇంటికి వస్తారు కానీ ఏ బాయికాడికి వెళ్ళి సేనకాడికి ఇంటికి వస్తారు ఈ రకంగా మరి ఇట్లే బదులుకుంటున్నారు నన్ను
నందాయి రాగళ్ళు మల్లన్నకు వంతు పెట్టిండు రాజ్యం మీద ఏమో కాపలు ఉన్నారు అయితే అటువంటి పరమాత్మ మల్లన్న ఇక నందాయి రాగల్లల్లా నా దేవరాజు మల్లయ్య దేవుడే మల్లయ్య నేను రాజవేళ్ళవాణిరా అయ్యరారా రాజవేళ్ళతో మాట్లాడిన నాకు ఒలుపల తెలియదు దాపల తెలియదు దూరాల చంద్రుని చెక్కిళ్ళ మూస్తున్నాడు మాత్రం పంచభూతాలు అరకలు కట్టినాయి నా భార్య వారి తల్లిగారింటికి వెళ్ళిపోయినారి తల్లిగారింటికి వెళ్ళిపోయి మళ్ళీ రాలేదు ఆనాడు వందనాడు వంద రక్తమ్మ పాములు కొట్టుమని పట్టి బాధ పెట్టింది రాయల నా తల పెడితే నా భార్య నా దగ్గర వచ్చినా ఈ రకంగా మాట్లాడుకునే మాట మాట్లాడుకుంటే ఆడవాళ్ళ పద్మాదేవికి తల్లిగారింటి లోపలికి ప్రవేశ గుద్దినట్టయింది ఎక్కలేని బాధ కలిగింది దేవుడి వారి నుంచి పొన్నారి వేడకొచ్చింది అత్తారి అమ్మ అందరు వినబడుతున్నారు పరమాత్ముడు మల్లన్నాడు నీ భర్త మాటలు ఉంచి పెట్టింది రేగల్ల నీ భర్త ఉన్నది చెప్పింది అమ్మలు పుట్టిన ఎత్తులు పెట్టుకొని అడవిళ్ళ పద్మాది దిగా దిగా నందాయి రాగల్లోకి వస్తున్నది కొంచెం భార్య చూసిండు మల్లయ్య మల్లయ్య నన్ను ఏమని పిలుతుందంటారు మల్లయ్య లింగాల సెండ నిండ కప్పుకొని మాత్రం పండుకున్నట్టు ముసిముసి నవ్వులు నవ్వాటే పండుకుంటూ ఉన్నాడు మహారాజు మల్లయ్య నన్ను ఏమని అంటారు కూరాల జమరుచి కింద వండుకుంటూ మల్లయ్య భగవంతుడు మల్లయ్య కూరాల జమ్మిరుక్ష కింద భగవంతుడు మల్లన్న వండుకొని లింగాల సెల్లా నిండా కప్పుకొని ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ ఉండరు నా భార్య పద్మాలు ఏమంటదు అనుకుంటాయి మరి ఆడవిల్ల పద్మాదేవి ఎప్పుడుగా అన్నం తీసుకొని వచ్చినాయి ఓ నాదా మల్లయ్య నన్ను చూసి అటువంటి నవ్వులు నవ్వుకుంటా పండుకొని ఉన్నవా చెప్పుతున్నమాట శివనందు పెట్టు నేను తోక చుక్క కన్నా 90 ఏళ్ళు పెద్ద మూల చుక్క కన్నా 30 ఏళ్ళు పెద్ద 6 నెలల ఆగంతం ముళ్ళెళ్ళ ముచ్చట కర్మ గాచారం కలిపి చెప్తున్నా ముక్క వచ్చేది వెనక 6 నెలల కింద వచ్చేది ఇక కర్మ గాచారం నేను కలిపి చెప్తానా మల్లయ్య మరి అడవిళ్ళ పద్మాల ఆ 9 కల్లా 6 ఏళ్ళు పెద్ద తోక కల్లా 90 ఏళ్ళు పెద్ద నన్ను చూసి నవ్వుతున్నావు మరి 6 నెలల ముందు 6 నెలలు కానీ జరిగేది జరగబోయేది కర్మగా సర్వం కలిపి చెప్తా ఎందుకయ్యా మేల్కుండి నిజమైనట్టు అనుకుంటున్నావు లేచి అన్నం తిని వల్లని ఇక పర్వతాల చెంపుడు దేవరాజ వల్లురా భార్య అనే మాటలు అలకించిన ఏం చేసినట్టు
సత్యవాది మంచిగా పంపిస్తారు అన్నీ పంపిస్తారా మంచిగా మరి దగ్గర వచ్చే అరవై పత్రాత్ర తెచ్చిన అన్నం చేత బట్టి ఇక్కడి కమలాలరా అన్న వల్ల నిండడు తర్వాత వల్ల భార్య కబులు చూసే ఏమి చేయబట్టరా మరి ఇది తినే వచ్చిందో తినకుండా వచ్చిందో నాకు అన్నం నచ్చింది దీని కడుపు కూడా నేను ఆలోచించాలి భార్య గురించి మళ్ళన్న సగమోరా అన్న వదిలిపెట్టే రామారణ అడగల పట్ల సగమోరా నేనన్నా నిన్న ఇంకా సగమోరే అన్నవారు అడగల పట్ల ఇంకా సగమోరా అన్న తిరుమన్నాడు భర్తను మించిన తాకే లేదు పురుషులు మించిన పుణ్యమే కదా నెత్తి మీద చూడడు నిలవన్న కాదు పాపత్త చూడు నా పత్త రాగవాంగవో లింగమో ఆచారము పుల్ల దానము నా పుల్ల పురుషుడు ఆ సగమోడము అన్నం దగ్గర ఏడవచ్చి 5 ఏళ్ళ అర్థం చేత పట్టినాని మరి అన్నం తీసింది కళ్ళకు నేత్రం గంట 2 కళ్ళ కట్టుకున్నది ఈయన ఆడపిల్ల పద్మాలరాయ్యా భర్త ఎంగిలి అన్నం భోజనం చేసే ఉన్నదే అమ్మా మరి భర్త ఎంగిలి బొజ్జాన భోజనాలు చేసింది కడపోయింది అమ్మవారు పద్మాలదేవి అత్తమామ కల్లానే అరగళ్ళు పెద్దని అత్తమామ కల్లారేళ్ళు పెద్ద తోక సుఖ కల్లా 90 ఏళ్ళు పెద్ద జరిగేది జరగబోయేది కర్మదాచారము కలిపి చెప్తాను ఏ మార్గం ఉన్నది నాతోటి చెప్తాను నాతోటి అన్న మాట మొదలల్లా చెప్తావే అది ఏ మాట ఉంది దాని సంగతి చెప్పరాదు బాబా అత్తమామ కన్నా 6 ఏళ్ళు పెద్ద తోకదుకు కన్నా 90 ఏళ్ళు పెద్ద మూల సుక్క కన్నా 30 ఏళ్ళు పెద్ద నాతోటి మాట్లాడినావు ఏం వార్తనో చెప్పమంటున్నావు ఇక వినండి వినండి నారాయణ ఓ నారా మల్లయ్య రామోయ్య మరి శుక్రవారం సుధగర్య పంచాదశి ఉన్నది మనం కొన్నారి మీదకి వెళ్ళిపోయి మన తల్లిని అత్త తల్లిని తీసుకొని మరి అత్తమామతోటి సెలవు తీసుకొని అటువంటి కనుక విత్తనాలు పెడితే మరి పక్షి ముఖ్యాలు కనుక నందాయి రాగల విత్తనం పెట్టిన మాట ఉంటే పక్షి ముఖ్యాలు జొన్నలు పెడితే చూస్తా అంతే పెట్టనికి రాదు మళ్ళీ
పెడితే పక్షిముక్షాలు పారపురి జొన్నలు పెడితే అల్లరి జొన్నలు పెడితే అల్లరి బామ పద్మాచి సరిపరవలేదన్నాడు దేవుడు భార్య పెట్టరా ఉన్నారు వేడలకు మెడలకు వచ్చరా తల్లిదండ్రుల దగ్గర దేవుడు అలవచ్చరా దేవుడు అలవల్లురా పర్వతాల చెప్పుడు భక్తిగా లింగము కింది కూడా మనం దిగినామా అయ్యయ్యో నా తల్లి అయ్యయ్యో నా తల్లి మొన్న దిగిన ఫ్యామిలీ ఉంటాయి పెద్ద ఫ్యామిలీ ఓ తల్లి మీరమ్మరా మా జరిగింది తల్లి అమ్మా పన్నెండు గంటల రాత్రి మేము ఇట్లా పెట్టే మాట ఉంటే పక్షిపక్షాలు పరుపురి జొన్నలు పడతాయి నీ పక్కన కోడలు వండుకుంటది నేను తండ్రి దార వండుకుంటా గిరిగా పడదా మాట్లాడేటువంటి ఆ యొక్క దూరవారి దగ్గర దూరపడి దూరవారి దగ్గర దూరపడి కేడికేడి లెక్క వచ్చినప్పుడు నన్ను కూడా బాబు నన్ను కూడా బాబు నన్ను లేకపోరాయమ్మా ఈ రకంగా మాట్లాడుతున్నారు నా మాటలు ఎవరింటున్నారు కొంతలాడి అక్క ఓయమ్మ వల్ల వల్ల నీ ఆడముండవయ్యా రాజవెల్ల నీ దగ్గర రాజవేళ నీదే పేరు రాగల్ల పక్షిముఖ్యాలు పండిస్తే మల్ల రాగలుగుతుంది పక్షిముఖ్యాలు పండించండి నీ పేరు పెట్టాలి ఏం చేతులయ్యా రాజులయ్యా ఏం చేతులంటారా ఏమి చేతులంటారు ఉంతరాడే అక్కమ్మ దాని గుడ్లు కూలిపోరు దాని పాపలు వేసిపోరు మల్లన్న మీద పగ తెలిసిన ఆ మల్లయ్య మీద పగ తెలిసింది ఏమన్నాడు ఉండవయ్యా రాజవెల్ల మల్లన్న పేరాయ రాగల్లి గుండిన మల్లన్న పేరాయ మన మొగళ్ళు వాళ్ళ మీద మన్నవయ్యా అమ్మ పెట్టింది అన్నము అయ్య చెప్పింది పని వాళ్ళు ఎడ్డి ఉండబడుకులు ఉండబడుకులు ఏం చేయాలి మళ్ళీ అనుకుంటావయ్యా ఎక్కడ చూసినా వారికి ఏం చేతులంటది కాపు తల్లి అక్కమ్మ మీరమ్మ కూడాలు మల్లయ్య వీర బాగా తెలుసుకున్నది ఏం చేతులంటది మరి ఏం లేదు మీకు కూడా అత్త చెప్పింది పని బాగా చెప్పింది పని ఇద్దరన్నా ఆలోచన లేదు వాళ్ళు ఏమనుకుంటున్నారు మీరే మాట్లాడుకుంటున్నారు ఆరు బావులు ఆరు అక్కడ మాట్లాడుకుంటారు నేను చిన్నదాన్ని అయితే నాతో నా మొగుడు పక్కన మాట్లాడుతున్నాడు ఏం లేదు అవి పెట్టింది చెప్పింది పని అవి పెట్టింది ఇప్పుడు వచ్చింది ఏం లేదు ఒక్క నాన్న మాట్లాడుతుంటే మాట్లాడతా
ముచ్చట పెడతా నా అమ్మడి ఇదే. అక్కడే మాట్లాడుతున్నావా? ఏమైంది? మరి కాపాడాలి ఉండలేకమ్మ అయ్యో సెల్లెరా అయ్యో సెల్లెలు చెప్పుతూ మాటనే చూడదు ఎట్టారు ఆరు మనుషులారా మరి ఇవాళ మొగళ్ళు వస్తారు. ఇవాళ మొగళ్ళు వచ్చే వాళ్ళకి సెల్లే నా సెల్లే నేను చెప్పిన పని మీరు చెయ్యాలి సెల్లే నా సెల్లే ఎద్దు ముడ్డు చేయడం ఒకటి కాపులు సెల్లే నా సెల్లే మన వాక్యమైన మాటలు మాట్లాడితే గుర్త చెప్పుల పాలైతే సెల్లే నా సెల్లే మొగళ్ళు వచ్చినప్పుడు అర్థం మెరుపు తీయాలి మెరుపుతో ముచ్చని మురుగుతో ముచ్చని చెప్పాలి. వాళ్ళు రాజ్యం మీదకి వెళ్ళొస్తారు. నా మొగడు పెద్దోడు ముందొస్తాడు అటెనక దాని మొగడు దీని మొగడు ఇంట్లోకి వస్తారు కదనే ఇంట్లో రాగానే వాళ్ళకి నీళ్ళు పోయాలి నీళ్ళు తాళం పోయాలి తాళం వేపించి అడగక ముందుకే అన్నం పెట్టాలి అడగక ముందుకే మంచం వేయాలి ఇక అన్నమే చూసుకోవాలి కదా ఇక అడగక ముందుకే లొట్ట సుట్టలు అవుతారు ముండ కొడుకులు ఇక సుట్టల పువ్వాకు పెట్టి అంటు పెట్టి అలసెల్లే ఇవన్నీ చేస్తుంటే మోగని ఆశ పాడగా వాడు ఆశపడతాడు సెల్లే నా సెల్లే ఇవాళ మేము దవదవ అన్నేమో దవదవ చేసుకుంటా అనుకుంటాను. ఓదాక నేను అడగ ముందుకే హుషారుతో ఏమో ఇష్టంతో చేస్తుంది అనుకుంటాడు. ఇక అన్ని చేసినాక పండుకుంటాగానే పండుకున్నాక ఏం అడగాలని అనుకోని ఎట్లనో దగ్గరికి వస్తాడు. ఏమో దాదాపు చేసినావు ఏందో అంటాడు. గట్ల కాదు ఏ చేతుడు ఏందో నేను నువ్వు అడిగింది నేను కాదని నేను ఒక ముచ్చట చెప్తా. నువ్వు ఎట్లంటే కత్తే నీ మాట నేనంటే కానీ నా మాట నువ్వు వినాలా. ఇవాళ మల్లడు కనుక ఇటు మడిదా 12 గడల రాత్రి ఇత్రం పెడతాడట. రాజవేళ్ళ తమ్మిందే పేరాయ దులినామి తమ్మిందే పేరాయ ఇది ఏ పేరు వేదనారే సెల్లే నా సెల్లే మల్లని గంట మొదలు వెళ్ళిపోయి సెల్లే నా సెల్లే 6 మంది మాత్రము 6 కాళ్ళు చేత పట్టి మల్లన కట్ట మొదలు వెళ్ళిపోయినందులో మన ఆసరు కట్ట పోయి కొట్టే దమ్ము వీళ్ళకు లేదు. మరి మల్లడు ముందు పోయినాక వెనకగాడి వెళ్ళిపోయి 6 కాళ్ళు ఒక్కసారి నెత్తిలా పెట్టాలి. మల్లను చంపాలి. మల్లడ కల్లేస్తే 7 వేల పట్టం 6 వేల అవుతుంది. రాజ్యం మనకే ఉంటుంది, రాగళ్ళు మనకే ఉంటుంది, ఎండు బంగారం మనకే ఉంటుంది. చెల్లెరా ఇది మల్లయ్య తరగట్టు అని చెప్పాలి. చెల్లె నా చెల్లె ఎవరో వాళ్ళకి చెప్పాలి. చెల్లె నా చెల్లె ఎవరు వాళ్ళకు వాళ్ళు చెప్పాలి.
చేస్తే దెబ్బల పాలవుతాం ఒక పని వరకు ఒకటి తర్వాయంబడి చెప్పాలి తర్వాయంబడి అడగాలి ఇక నా ముసలాడు సగం ముసలాడు వారికి నేను చెప్తా మీరు ఎక్కడ చెప్తానే మీరు అంకం తప్పిన మాటలు మాట్లాడి దెబ్బలు పడుతున్నారు ఇట్లాంటి అంటే కళ్ళం కళ్ళు నాకు కూడా వాళ్ళు కట్టుకుంటారు అట్లాంటి పెట్టుకున్నాం బొమ్మలే కానీ కళ్ళు కళ్ళు ఇప్పుడు కాకుండా నేను చెప్పింది వినలేదే? నేను తీసుకున్న అట్లా కళ్ళు కాకుండా బొమ్మలు వాళ్ళు కట్టుకుని అట్లాంటివి మీతో మాట్లాడా నువ్వేమంటున్నావేంది మీరంతా పెద్దోళ్ళు మీకు లక్కమైంది నువ్వు సగం నడిచింది నాకు విన్నమన్న లక్కం నా మొగన్ మొగ నేను చూడలేదు నా మొగన్ నా మొగడు చూడలేదు నాకు మాటలు లేవు నాకు ఎట్లా మాటలు చూడాలి ఎట్లా ఏం మాట్లాడాలి నువ్వు బేమాసి కాదు అదే ఇవన్నీ మాట్లాడదాం అనిపిస్తుంది కానీ ఆయన మాట్లాడతాడు ఏమని మాట్లాడాలి నేను చెప్పాలంటావు అయ్యో నీ మీద నాకు తెలియదు పొద్దుగాల చిన్నప్పుడు చిన్నప్పుడు మాట్లాడుకుంటున్నాం ఇంత పెద్దగా దివ్వని మనుషులు ఉన్నాయి కానీ నేను చూస్తలేను ఇవాళ నీ మొదలు మాట్లాడేటప్పుడు ఎక్క సెల్లే నీకు మాట్లాడదాం అనిపిస్తే ఎందుకు ఊరుకుంటావు సెల్లే నా సెల్లే అందరు ఎందుకు వస్తారు ముందు నీ మొగడే వెనుక కావాలంటే పక్కకున్నారు కదా వాళ్ళందరూ వెళ్ళిపోయాక వచ్చేవారికి తయారు చేసుకో ఏంటి కానీ చేసుకున్నాను నా చేతులు చూడు నా మాటలు నేను కింద నుంచి మీ దాకా నేను బద్మాసు ఇట్లా చేసి వెళ్ళిపోతాడు పెడతాడు ఇది ఇలా పెట్టుకో అనగానే బద్మాసి నా మీద ఉన్నామంటాడు తుమ్మినా అనగానే నీకు మాటలు నీ యొక్క మొదలకి మనసు అయ్యో నేను సింగర్ అనుకున్నా ఇందులో కూడా సపరేట్ కూకున్నా అనుకుంటాడు ఇక నువ్వే మాట్లాడినావు నీ మీద మనసు మనసు అవుతాయి ఇంత ఇక మీరు మాట్లాడుతుంది నేను చూస్తా ఇక ముసలిగా దాని పోతాను అంతే 7 మందికి అన్నది ఇంకా 4 లెక్కనే ఏడు అయ్యో అత్త 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 లెక్కుంటే ఎందుకంటారే ఇక కోడళ్ళల్లో ఓ పెద్ద కోడలు ఉంది 7 మంది కొడుకులే ఉన్నది 7 మంది కోడళ్ళు తెచ్చి ఇంకా పెద్ద కోడలు లెక్క ఉన్నది అయ్యా ఆలోకుంటున్నారు ఆలోరు వాళ్ళకినా ఇక నేను చెప్పినట్టు చేస్తే ఇక నీ పంట వంతలు సరే మరి మాటలు కలిసిన ముచ్చట్లు చేతులు కలిసిన సప్పట్లు వంతనాడి అక్కమ్మ దాని గుడ్డు మునిపోను అందరికీ మాటలు నేర్పి అందరికీ మాట్లాడటువంటి 6 మంది కోడళ్ళు వాళ్ళు ఒకటైరి వాళ్ళు ఒకటైనారా వాళ్ళు ఒకటైరి మరి ఇంటి లోపల ఆడి వాళ్ళకి ఇస్తున్నారు ఇప్పుడే వెళ్ళిపోతామన్నారు అన్న పని
వేసి వస్తాము. ఎమ్మెల్యే కాలం వేసి అన్నం తిని వచ్చి మళ్ళా కచేరికి వస్తామన్నారు. అన్నదమ్ములు తయారు అయ్యి వెళ్ళిపోతామని అది వెళ్ళిపోతా ఉన్నదమ్మా. ఆ రోజు తమ్ముళ్ళమ్మా వయమ్మరారా ఎడవాడు వచ్చినారా యాడికేస్తే ఉన్నారమ్మా వయమ్మలారా సావాసి కట్టిన సావాడాలు సావాడాలు రాబడారా కొన్నాడు వెనకల్లా వస్తున్నారు. రాడవస్తే ఉన్నదమ్మా కబులురా గ్రామంలో వస్తూ ఉంటే ఓ దేవుడా ఆడళ్ళు చూసినారే చెమ్మదని వాళ్ళు కూడా పట్టుకున్నారా వీళ్ళకి వచ్చిర్రా సుగమంది ఆతులమ్మ గంట దూరం పోయి మీదకోళ్ళు మంగళారతి పట్టుకొని ఒక మాట మంగళారతి పట్టుకొని రారాము చేరుకున్నాడు. మంగళారతి పట్టుకొని రారాము రాయని వాళ్ళి కళ్ళల్లా అడిగినారు మిగిలిన నిన్ను వాళ్ళ మీద అడిగినారు కళ్ళు కడిగాబట్టి గుడి నుంచి వాళ్ళు కల్లా తీసే కల్లా తీసే నుంచి వాళ్ళు కల్లా తీసి దండాలు పెట్టినారు ఏం కథలు వచ్చిన అయ్యా ఇవాళ ఏం కథలు కూరగాయలు పట్టుకొచ్చి లోపలికి రా. వస్తున్నా నువ్వు సప్పుడు చేయకు ఆ చిన్నోళ్ళు మరదళ్ళు వాళ్ళు సిగ్గుపడతారు ఇవే నువ్వే కూరగాయలు పట్టుకొచ్చిన కలర్ సప్పుడు చెప్తా మాట్లాడుతుంది కానీ లోపలికి రా లోపల లేకపోతే బయటకు పోతారా వాళ్ళు మాట్లాడుతుంది సప్పుడు చేయకు ఏ సప్పుడు చేయకు సప్పుడు చేయకు. నలుగురు అన్నయ్య పెద్దల పడిపోయారు. ఎందుకంటే చిన్నవాడు చిన్నపాలరెడ్డి తర్వాత అందరూ అన్నలు ఎప్పుడైతే లోపలి వేరే ఎవరు వాళ్ళు తీసుకుపోయినప్పుడు అందరికంటే చిన్నవాడు చిన్నవాలరెడ్డి కర్మ దాడుతుంటే ఎప్పుడే ఏం మనిషి ఏం లేదు నీకు ఒక అడుగు లోపల పెట్టినావు ఒక అడుగు బయట పెట్టినా నా మీద దుంపినావు. ఓ నీ సొండకాయలు తెచ్చి సొండకాయలు తెచ్చి గర్వా అవతల పెట్టగా తుమ్మే అంటున్నావు అయింది తీయగా ఏమైంది ఏం లేదు ఏమైంది అయ్యా నీతోటి ఊది కాలది పీరలేదు నీతోటి నీతోటి ఏమైతుంది ఏమైతుందా నీతోటి ఏం రోజులు మనకి అయ్యి పెళ్ళి మీ అన్నకన్నా నీకు ఏ సోయి లేదు మీ అన్నకన్నా సోయి నీకు సోయి లేదు నేను చూసుకుంటే నేను చిన్నోడా పెద్దోడా మెల్లగానే కాదు కానీ వచ్చినావయ్యా ముట్టుకోసే ఇవ్వలేరా ముట్టుకోలేదు కానీ ఇదేమో ఇది పెద్ద వర్గం అవే పెద్ద వర్గం ఇది రెండవది ఇది మూడవది ఇక ఇప్పుడు మనవే ఇలా కూర్చోయ్యా నీకు నీళ్ళు పోస్తా బాగానే ఉన్నాడు కూర్చుంటాడు బాగానా చూడు కాకాయ కూర్చోడు నడిచి నడిచి దున్ని కాళ్ళ దగ్గరికి వస్తాయి మంచిగా కాలు మీద కూర్చుంటేనేమో గొగ్గల మీద కూర్చుంటూ లేకుంటే ఆడ దాపిండు మరి ఏం చేస్తా నడిచి నడిచి కాళ్ళు ఒకటి పని మటుకే మరి తూర్పు దాపిండు మరి ఏం చేయాలి దగ్గర పెట్టుకోలే ఇట్లా ఈయనకు దగ్గర
అంటే రాయలు నాయ దున్ని 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 కట్టవేసిపోయి చక్కగా నడిచి కోన వేసి ఈ మూల కోన మూల పెడితే ఇంత మూల పెడితే పోవాలి వరద దాకా అంతే కదా నీకు నీళ్ళు వస్తున్నాయా నీళ్ళు ఆగబెట్టిన వస్తున్నా నీళ్ళు ఎంత కాదు ఎంత చూసిపోతాయి ఎందుకు చూసిపోతాయి దూరంతా కూర్చుపోతారు కాగబెట్టిన చల్లి లేవాడా ఓ అమ్మ చూసిన ఆ నీళ్లు కాగబెట్టడం లేదు దాని పెడితే తోలు కూర్చుపోతాడ ఇది ఇప్పుడు ఇప్పేదంటే ఇప్పుడు కూర్చో. బాత్రూమ్ ఎందుకు కూర్చోమని బాత్రూమ్ ఇప్పుడు అదే పని నడుస్తుంది ఇప్పుడు అలాగే నడుస్తుంది ఇప్పేసావా ఏమైనా అల్లీలో వెళ్ళి నీ వెళ్ళి అవుతున్నది నువ్వు నీకు తానం చేపిస్తా అని ఇలా కూర్చుని పెట్టిన బాత్రూమ్ లో కూడా పెడితే ఇది ఎందుకు గిల్లెకు రమ్మంటుందా నీళ్ళు నీళ్ళు ఇవ్వాలి ఉడుకు నీళ్ళు వస్తా ఇప్పుడు ఆ పోయి గదో కొర్ర పట్టుకొస్తుంది అంటే ఏంది కానీ ఇక ఎప్పుడైనా చెవులో నువ్వు వేసుకున్నావా కూరన్నా ఇప్పుడు అయ్యో గడ్డ మూసి చేపించుకున్నప్పుడు వేసుకోరా వాడుగా ఆ పొడుసు కంటే ఈ పొడుసుకే బాగుంటాయి ఇక నిన్ను కొడితే మంచిగా మందిని కొట్టి చూసుకుంటారు ఎప్పుడు పొడుసు అదే అదే నూనె పెడతా నూనె అక్కడ చిన్న పొడుసు నువ్వు ఎరకలే లోకి ఎరకలే ఇప్పుడు నాకు నందల సౌకర్యాల మంచిగా సౌండ్ లేకుంటే సబ్బు లెక్క ఆ వండు పెట్టుకొని రాసు నూనె పెట్టగానే గట్ల అయింది ఇప్పుడు వస్తా ఇది పెడితే వస్తుంది అక్కడ చక్కగా ఒక సుఖ అక్కడి ఎక్కడన్నదో నీ అవ్వ ఏం పాడో కన్నా పానం తింటున్నదే అయ్యో ఈ మధ్య సంవత్సరం లెక్క కదలే మా అమ్మ అది అతనికి అయ్యో మా అమ్మ ముగ్గురికి అన్నది మా అయ్య పురుగులు పడ్డా ముగ్గురు ఇంకెవరు మామ నాకు పురుగులు పడ్డా పురుగులు ఏం పురుగులే? ముక్కు అంటున్నావు మరి ముగ్గురు పుట్టి అంటే నువ్వు మీ మా అయ్యా అమ్మ మంగళది మా నాయన కట్టనా అప్పుడు మంగళలు కాదు పెట్టుకుని నాకలు తీసుకొని నడికి కోసి తీస్తున్నారు ఏ బాధ లేకుండా ఆడపడి కాదు మళ్ళీ ఏడాది దాకా బిందె రావటం ఓమ్మో ఇది నాకు తెలియదే 25 రోజులు కాగానే బాగా ఎత్తుకుపోయింది మా అమ్మ సరే కానీ బాబా వద్దా? ఇలా పెడితే కూరగాయలు పట్టుకొచ్చింది ఇవాళ ఏం సరిపో నీళ్ళు వస్తున్నాయి మరి. కాలు దగ్గర పెట్టుకో రావు మంచి కూసు రావు మంచి కూసో 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 ఆడి కూసో మంచి కూసు గట్ట ఒకటేమో అరవకొండకు ఒకటేమో సిద్దిపేటకు సిద్దిపేట కొట్టి పెట్టు అరవకొండకు నువ్వేమైనా బాధపడేవి లేదయ్యా లేట్ అవుతుంది కిందగానే వచ్చిన ఫోటోలు పక్క ఇట్లా చేంజ్ అయితే వస్తుంది ఏందే ఏందే పెద్దగా వస్తలేవుగా ఇంకా దగ్గర రావాలా మా ఇట్లా చూద్దామని నువ్వు ఏ బాత్రూమ్ మూత్రం అనుకుంటున్నా అంటే ఏ సప్పు లేదని చూస్తున్నా ఏమి దొడ్డి కూర్చున్నాను రావు అది గట్టే చూస్తుంటే నీ ఆగలు దున్ని దున్ని అయ్యా ఎవరైనా దుద్దున్నా అనుగా దుద్దున్నావు మాసపతి ఎందుకు నాని ఏడు తెలియకేదైనా ఇదే మాట్లాడి పోరగాళ్ళు తింటారు అందం తప్పిన తీరుగా ఎత్తుకపోటు పుర్రు గుంజి కట్టినాక పుర్రు పుర్రానికి పోతే ఏమన్నా చెప్పింది మరి తీరుగా గుంజి కట్టకపోతే కింద పడదా ఇవా కాళ్ళు చేతులు గట్లనే నా పాకన పోయినట్టు కూర్చుంటావు ఏదో చదువుకొని కూర్చోవాలి ఇంత తిరిగి ఎన్ని రోజులు ఏదో పోయినట్టు
ఏ మళ్ళొకసారి కూర్చో చూద్దాం. నీ ఇగో మంచం మీద అయితేనేమో మంచిగా ఉండు. నువ్వు బాగా కట్టదే కట్టదే అంటే కడుతుంది కట్టినా కింద పెడతారుగా కొండే నాకేట అదేమైనా ముట్టి కొనిస్తే మంచిగా ఉంటుంది. నీకు లోపల గంట కూర్చున్నాక దాన్ని మళ్ళీ సాపెట్ల చేసేది తెలియదు. నువ్వు సెల్ల పొండి పెట్టాలి కేంద్ర కారం చేసినావు చేసా ఈ ధోతి కట్టుకో కిందికి. ఇక ఇప్పుడు ఏం చూద్దావు? సరే ఇంటికాడ ఉన్నావుగా గట్ల మీదికి కట్టుకుంటావు. నీ అంత అలవాటే అలవాటు కాదు పర్వాలేదు. కిందికిడు కిందికి నువ్వు రాజ్యమేద రాదు కిందికి ఉండాలి. రాజునే పని వచ్చేసి పెడుతున్నావు ఇక. ఇదిగో కాళ్ళు కడతాయి పెద్ద పిల్లలు కడతాయి. అన్నం పెట్టే తిను. ఇలా మంచి కూర కూర్చున్న కూడా పోతుంది. కూర్చో. అన్నం పెట్టా పోరి. అన్నం తిన్నావా? మాసం వేసిన పండుగ పైసకి అట్లా ఉన్నదా మాసం వేసిన పండుగ మసలింది అందరికీ అందుకే పోరాళ్ళు తమ్ముడు ఆ కొడతలు పడాలి. పండు మాసం వేసిన పండు కింద ఉంటే పండుగ రీతిడు. అది నేను నీ మీద అస్సలు ఉంది రాబా. మరి ఏడవంటావని అంటే రోజు ఏడవంటున్నారు అయ్యా. నేను జాకెట్ల వాడిని మాసం వేసుకొని తిన్నామన్నా అంతా ఏటేటో అవుతుంది అలా. ఈ అంతా ఏంటో తయారు చేస్తున్నాం అంతా. నీకు మాంసం వేసిన నీకు నూనె ఎప్పుడైనా తాను చెప్పి ఎందుకు చేస్తాను? పెళ్ళి అయ్యి 12 నెలలుగా 18 రోజులు అవుతుంది. నీవు ఎవరైనా తాను ముద్దతో నీళ్ళు వేయకపోతివి, నీకు రాయకపోతివి. ఏమో తెచ్చి తానం చెప్పేవాడికి తెచ్చి తెల్లతో తీయబడుతుంది. ఇలా పండు కోన పడుతుంది, తీరుమానం పడుతుంది. చిత్రం కొత్త పెట్టే ఉంది మన ఇట్లా నాకు కూడా అర్థమవుతుంది కానీ ఎట్లయితే పండుగనికి. కానీ పండుగ ఉంది ఒక మాట. నేను పండుగనే పోతే నువ్వు ఒక మాట లేదండి. ఇక నీ మాట నేను కదా రామసలవాడా నీ ముసలగడ్డాని 30 గడ్డ రామసలయ్యా. నీ పెత్తనానికి పేరు గడ్డ నీ నచ్చిన గడ్డ నక్కలు ఇక రామసలయ్యా ముసలయ్యా. నీకు అమ్మ పెట్టింది అన్నం మీ అయ్య చెప్పింది పని ఏమి తెలియదు రామసలయ్యా ముసలయ్యా. ఏం లేదు ఎద్దుముట్టి ఊడిసేది ఒకటే ఎరక. మీ తమ్ముడు మల్లయ్య మీ తమ్ముడు మల్లయ్య ఇండు కదా. భగవంతుడు ఆమె కలుసుకుంటే అన్నం కలుగుతుంది. ఎండి చెప్పు చెప్పు. మల్లంతోనే చేశా, మా తమ్మితోనే అదృశ్యం, మల్లంతోనే పువ్వ. ఏనా కాలుపోయే కొల్లపడి కుదిరించి కట్టిండు మల్లడు. దున్నుపోయి ర్యాగళ్ళు. మరి ఏటి మీద ఎట్ల మంద, వాటి మీద పసుల మంద. ఎన్నో తెచ్చినాడు నా తమ్ముడు మల్లయ్య. నిన్ను కలుసుకుంటే మాట్లాడు. అసలు దగ్గరికి శనిగా విసురుతుంది. కాదే తమ్మితోనే చేసా తెలియకపోరా నీ తెలియక నీ ముఖంలో నా ముఖం బోర్రయ్యా. నా ముఖంలో నీ ముఖం బోర్ర తెలియదు అయితే కానీ గది కాదు. ఆడొక్కడి చేస్తేనే కాదేంద్రా మాసినవాడ. నువ్వు రేగాళ్ళు దుంతున్నావు, జొన్నలు పండిస్తున్నావు, పక్షి ముఖ్యారం పారపడి జొన్నలు పండిస్తున్నావు. అందరూ ఒక చాలా చేస్తే ముళ్ళు అవుతుంది.
వాడు డబ్బు సంపాదిస్తున్నా తెలివిలక్క ముండ కొడుక ముసలయ్యా ఒక్కనాడన నా మాట ఏదో ముసలయ్యా ముసలయ్యా రాజ్యవారి చేతుల దేశం వారి చేతుల ప్రజల వారి చేతుల ప్రజలు ఎత్తుకొట్టి డబ్బు సంపాదిస్తున్నారు మరి రాజ్యం వెళ్దా వాందే పేరు రేపు ఇవాళ రాత్రి 12 గంటల రాత్రి ఇత్ర పెడతాడట ఇత్ర పెడితే పక్షి ముఖ్యాలు పారపతి జొన్నలు పడతాయట వారి పేరు వైద్యుని రామసరావు మీదేమి పేరు కూడా లేదా మీదేమి పేరు లేదురా ముసలయ్యా నా మాట ఇంటారా ముసలయ్యా నేను చెప్పినట్టు కూడా మీరింటే 7 వాళ్ళ పట్టం 6 వాళ్ళ అవుతుంది అంటారా మీ పేరు ఉంటారా ఏ పేరు ఒక్కరన్నా నేను గుర్తుపడతారా రాజానికి రాజు మల్లన్నారు మల్లన్న ఇంత పిల్లలు గుర్తుపడతారు వేరుకే పటేలు ఎవరన్నా ఒక్కరన్నా గుర్తుపడతారా ఒక్కరన్నా మోటార్ అని పిలుస్తారు ఎవరన్నా పొంది పోతుంటే ఆడవాడు నాకు బొమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది తమ్ముడు మనల్ని పోతుంటే అయ్యా నమస్తే మీకు తెలివి ఉండాలి కదా అమ్మా ఎంత పెద్ద మాట మాట్లాడుతున్నావే అవునా కదా అరే ఈ బుద్ధి ఊరకు ఉండేది మనకు నేను నీకు కావాలనుకుంటే ముసలయ్యా ఇవాళ మనం ముచ్చట తీరాలంటే ముసలోడా ముసలయ్యా నాకు దగ్గర మోగను అయితే నేను కావాలనుకుంటే నేను చెప్పినట్టు నువ్వు వినాలనుకుంటారటి నీ మల్లడు 12 గంటల రాత్రి ఇష్టం పెడతాడట వరాల ముఖ్య పంట పండుదట నీ తమ్ముల ఎంబడి పెట్టుకొని 6 కాళ్ళు భుజం మీద పెట్టుకొని కారుల కనబాయి గుంట నందలమ్మ నల్ల చెరువు ఆ కుంటకాడ దొంగగాడి నీ తమ్ముడు వచ్చే వరకు కారు గట్ల చేరికి కూర్చొని రాబోయ్యా